ఆయన వెంటనే కొన్ని నెలలు ఆయన రెస్ట్లో ఉండాలా. ఆ తర్వాత మరి నెహెమ్యా పాస్టర్ యొక్క తల్లి గారు ఆయన పెరాలసిస్లోకి వచ్చి చెయ్యి కాలు రెండు పనిచేయడం లేదు, నోరు కూడా పనిచేయడం లేదు అనే దాంతో ఆయన కూడా మరి వెళ్ళడం జరిగింది. ఆ కారణంగా ఇద్దరు సేవకులు మన మధ్యలో వారు లేకపోవడము ఇది మనకి ఈ సందర్భంలో అది దురదృష్టకరం. అయినా వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. దేవుడు వారి క్షేమం ఇవ్వాలి అని. ఇలా జరగకుండా ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ పెండింగ్ లేకుండా ఎవరు మిస్ కాకుండా జరిగే కార్యాలన్నీ అన్ని చోట్ల కూడా ఎక్కడ మిస్ కాకుండా అందరూ అటెండ్ అవుతూ వచ్చారు. కానీ ఇక్కడి మాత్రమే ఈ చిన్నపక్షలో కూడా అందరూ ఉన్నాం, కానీ ఇక్కడ మాత్రమే వాళ్ళిద్దరు కూడా మరి అనారోగ్య స్థితిలో ఉండడం చేత దూరమయ్యారు. సరే రెండవది చిన్నబాబు అక్కడ డ్రమ్ కొడుతూ మరి చీలకుటంలో అక్కడ వారికి సహాయపడతా ఉన్నాడు. ఆయన వస్తాడు ఆయన. కాబట్టి ఈ సందర్భంలో చిన్నటువంటి మనందరూ కూడా దేవుని మాట వినడానికి సమకూర్చబడ్డాం. నెలకు పర్యాయం మనం జరిగి కూడుకొని సేవకుల సదస్సులో సేవకులమైన మనతో మనమేమో సంఘంతో మాట్లాడుతున్నాం. ఈ రాత్రి కూడా మనం మాట్లాడతాం సంఘంతో, కానీ మనతో మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుని మాటలు వినడానికి మనం ఇక్కడ సమకూర్చబడ్డాం. అలాగే ప్రతి మాసం డైరెక్టర్ గారు మరి వారి క్రమం తప్పకుండా ఫ్యామిలీతో మన మధ్యకి వెళ్ళవడం అనేది వాళ్ళు తీసుకున్న మంచి తీర్మానం. దేవుడు వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారిని విస్తరింప చేస్తూ అలాగే స్పాన్సర్ సమకూరుస్తూ వాళ్ళని పురికొల్పి ఇంకా గొప్ప మేలుకరమైన మార్గంలో ప్రయాణం చేయడానికి దేవుడు వారికి తోడుండి ముందు కొనసాగింపు చేయనట్లుగా దేవుడు మనం వారి కొరకు ప్రార్థన చేయవలసినగా ఉంటున్నాం. ఈ సందర్భంలో దేవుని వర్తమానాన్ని దేవుడు ఏది నీతో నాతో మాట్లాడడానికి మనసు సరిచేయడానికి దేవుడు ఏర్పరిచాడు. మన పిల్లకి అందుకోరు పట్టణంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి మరి దేవసేవలు సురేష్ బాబు వారు కొన్ని నిమిషాలు మరి దేవుని వర్తమానాన్ని మరి అందించాల్సిందిగా ప్రభుపేట అని ఆహ్వానిస్తున్నాను. అందుకట్లు గుర్తు నాకు మొదటిగా రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన డేట్పల్లయ్య గారికి వారి కుటుంబానికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రూబెన్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారైన యేసత్మయ్య గారికి వారికి వారి కుటుంబానికి కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. తోటి దైవ సేవకులైన మీకు కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మనము ఎప్పుడు కూడా బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ మనము ముందుకు వెళ్తున్నాం. అయితే ఈసారి ఎందుకు దేవుని యొక్క తలంపు ఒక చిన్న కాన్సెప్ట్ దాని మీద బోధించమని చెప్పేసి దేవుడు అతను మాట్లాడినప్పుడు దాని కొరకు నేను సిద్ధపడి మీ బతికి రావడానికి దేవుడు చూపించారు. చిన్న ప్రార్థన చేసుకుని మనం యొక్క వాక్యాన్ని ప్రారంభం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా గరుడ యేసయ్య మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకునైనా మీరు నడిపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిలబడిన నేను ప్రభువా, ఎట్టి నా ఏ స్థితి లేనివాడిన ప్రభువా, మీరు నాతో మాట్లాడండి. మీ ఆత్మాభిషేకంతో నింపి నన్ను భద్రపరచమని ప్రభువా, నానా లేఖన భాగాల ద్వారా ప్రభువా మీరు నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీరే సహాయం చేసేందుకు పొందుకోమని ఆ ప్రభును ప్రియరక్షకుడని చేసే దివ్యమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. మంచిది. ఈ సమయంలో మనకు బైబిల్లో చాలా రకాలైన కొన్ని జటిలమైన సమస్యలు మర్మాలు కూడా ఉన్నాయి. మనకి ఏది కూడా ఒక పఠన అర్థం కాదు. కొంతమంది వాళ్ళకు తోచిన తెలివితో వాళ్ళకు తోచిన విధానంతో కొన్ని విషయాలు కొన్ని దేవుని బైబిల్కి దేవునికి సంబంధం లేని విషయాలు కూడా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అయితే బైబిల్లో ఏం చెప్పిందంటే బైబిల్ ఏదైతే తెలియచేస్తుందో లేదా దేవుడు ఏదైతే మనకు యొక్క బయలుపరుస్తాడో దాన్ని మాత్రమే మనం చెప్పడానికి ప్రాముఖ్యత చూపించాలి. అయితే బైబిల్ లేఖనంలో యోబు గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 7 నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. యోబు రాసిన గ్రంథము
11వ అధ్యాయం 7 నుంచి కొన్ని విషయాలు. దేవుడు గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి, అంత ఉన్నతమైనది. నువ్వు ఏమి చేస్తావు? పాతాళము కంటే లోతుగానున్నది. నువ్వేమి చేయగలవు? ఏమి ఎరుగుదవు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. చాలండి. ఆయన అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. ఎంత మాత్రం కూడా నాకు తెలిసి 100% ఆయన తెలుసుకోవాలంటే మనకు 0.1 కూడా తెలియకపోవచ్చు. ఆయన అంత ఉన్నతుడు. అలాంటి వ్యక్తిని మనం అర్థం చేసుకోవడానికి మనకు ఎంత తెలివి కావాలంటే, నాకు తెలిసి ఈ భూమి మీద ఉన్న ఏ జ్ఞాని కూడా ఆయన గురించి అంత తెలుసుకోలేదు. అయితే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఎంతవరకు మాత్రమే కనిపించాలో అంతవరకు మాత్రమే కనిపిస్తున్నాడు. ఆయన బిహైండ్ చాలా ఉంటుంది. అయితే ఆయన చూసి బ్రతుకున్నారు లేడని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఆయన ఎవరు కూడా చూడలేదు. డైరెక్ట్గా ఆయన ఫేస్ టు ఫేస్ ఎవరు కూడా చూడలేదు. అయితే బైబిల్లో చాలా మందికి ప్రత్యక్షమైతే ఆయన తన యొక్క ఉనికిని బట్టి, తన యొక్క ఉన్నతను బట్టి ఎంత మటుకు కనపడాలో ఆ రీతిగానే కనపడతాడు తప్ప, అది కూడా ఆయన ఆధీనంలోనే తప్ప మన ఆధీనము ఎంత మాత్రం కూడా కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటాడు ఆయన గురించి తెలుసుకోవడానికి భూమి కన్నా అధికమైన అంత స్థితి మనకు లేదనే విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు మర్మములు కూడా మనము ఎంత మాత్రం కూడా ద్వితీయోపదేశ కాండ గ్రంథము 29:29లో ఒక మాట ఉంటుంది, చదువుదాం. ద్వితీయోపదేశ కాండ గ్రంథం 29:29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము 29:29 ద్వితీయోపదేశ కాండ గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనం చదువు. రహస్యములు దేవుడైన యెహోవాకు చెందును. మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్రము వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనుచు బయలుపరచబడిన ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారిని చెప్పుదురు. హల్లెలూయా. ఆయన బయలుపరిచిన మర్మములు మాత్రమే మనకును మన సంతతి వారిని మాత్రమే చెందుతాయి. బయలుపరిచిన అనేక విషయమైన మర్మములు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అవి ఎప్పటికీ కూడా ఆ దేవుడు వచ్చి ఆయన ఆ మర్మాన్ని విప్పాల్సిందే తప్ప మనిషికి ఎంత మాత్రం కూడా దాన్ని ఛేదించే జ్ఞానం ఎంతవరకు కూడా లేదనే విషయాన్ని మనం బైబిల్లో చాలా విషయాలు చూస్తుంటాం. అయితే బైబిల్లో మనకు అర్థం కాని విషయాలు, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మనం బోధిస్తున్నామే తప్ప అనేక విషయాలు మనకు కూడా బైబిల్లో తెలియని చాలా సంఘటనలు మనకు కనపడుతుంటాయి. అయితే ఇందులో నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. ఏంటంటే త్రిత్వం గురించి ఒక మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ట్రినిటీ అనగా త్రిత్వము. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనలో నుంచొని ట్రినిటీ ఈ విషయము తెలియక చాలా మంది తప్పుడు సిద్ధాంతాలు, దీని నుంచే నాకు తెలిసి సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయి. అంటే దీని నుంచే సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి చాలా వరకు. ఒకరేమో తండ్రియే దేవుడు అంటారు, మరొకరు యేసుక్రీస్తే దేవుడు అంటారు, మరొకరు పరిశుద్ధాత్ముడే అంటారు. లేదా ఇద్దరిని కలిసి కొంతమంది నమ్ముతారు, ముగ్గురిని నమ్మరు. ఇలాంటివి జటిలమైన సమస్యల్లో త్రిత్వం ఒకటి. అయితే త్రిత్వంలో ఈ కాన్సెప్ట్ బైబిల్లో ఉంది, కానీ త్రిత్వం అనే మాట బైబిల్లో మనకు ఎక్కడ కూడా కనిపించదు. హల్లెలూయా. అయితే ఈ త్రిత్వం అనేది ఈ కాన్సెప్ట్ని అనేక మంది జ్ఞానులు కానీ అంతమంది కూడా దాన్ని దుర్బోధకి ఉపయోగిస్తున్నారు తప్ప మంచికి అంత మాత్రం కూడా ఉపయోగించట్లేదని మనకు బైబిల్ లేఖనం సెలవిస్తుంది. అయితే బైబిల్లో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం.
ట్రినిటీ అనగా ట్రై యూనిటీ అని అర్థం. ఇదే మనం చూసుకోవాల్సిందే. అంటే ట్రై అనగా ముగ్గురు, యూనిటీ అంటే కలయిక, ముగ్గురు కలయిక, ట్రినిటీ అంటే త్రిత్వం, ఆ ముగ్గురు కలయిక. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాటిని విడదీసి బోధిస్తూ ఉంటుంటారు. అయితే ఈ ట్రినిటీలో మనకు చాలా విషయాలు మనకు బోధించుకుంటూ వెళ్తే మనకు కూడా తెలియని అనేక విషయాలు మనకు ఈ బైబిల్ లేఖనం నుంచి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మనము మొదటిగా గాడ్ ఇతను తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనకు ఫాదర్, ది ఫాదర్ ఆఫ్ గాడ్, ఇక్కడికి వస్తే సన్ ఆఫ్ గాడ్, ఇక్కడికి వచ్చేస్తే హోలీ స్పిరిట్. వీళ్ళు ముగ్గురు దేవుళ్ళే, కానీ ఎవరు కూడా తక్కువ కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు ముగ్గురు కూడా దేవుళ్ళే. మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, ఈజ్ నాట్ అని ఉంటుంది. ఇది కూడా ఈజ్ నాట్, ఇక్కడ చూసినా కానీ ఈజ్ నాట్. ఎందుకంటే ఇతను కాదు, ఇతను హోలీ స్పిరిట్ కాదు, హోలీ స్పిరిట్ యొక్క సన్ కాదు. ఎందుకంటే ఎవరి యొక్క వైవిధ్యాలు వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. అయితే ఇతను మరుగై ఉంటాడు ఫాదరు, సన్ ఏమో మనకు కనిపించే దేవుడు, హోలీ స్పిరిట్ అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం మనల్ని నడిపిస్తున్న దేవుడు. హల్లెలూయా. ముగ్గురు దేవుళ్ళే. ఇక్కడ వచ్చేసి హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్ అండ్ ఫాదర్ ఈజ్ గాడ్. బట్ ఫాదర్ ఈజ్ డిఫరెంట్ దాన్ సన్, సన్ ఈజ్ డిఫరెంట్ దాన్ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఫాదర్. ఈ మూడు మనం అర్థం చేసుకోవాలి చాలా క్లియర్గా. అయితే మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అయితే ఈ మూడిట్లో కొంతమంది ఏంటంటే ఇతనే గొప్ప, వీళ్ళెవరు కూడా గొప్ప కాదు అని చెప్పేసే సిద్ధాంతాలు ఉన్నాయి. లేదా తండ్రినే ప్రాముఖ్యంగా, అది కుమారుడినే ప్రాముఖ్యంగా చూసుకుని తెలియచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే మనకు ఇక్కడ చూసినట్లయితే కొన్ని విషయాలు, అయితే వీరి ముగ్గురు యొక్క స్టామినా అనగా ఎనర్జీ లేదా వీళ్ళ యొక్క స్టెబిలిటీస్ అన్ని కూడా సేమ్. ఎక్కడ కూడా వారు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా లేవు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా దీని గురించి తెలుసుకోవాలి. అందుకే ఈ యొక్క గ్రీక్లో ఒక పదం ఉంటుంది, ఏంటంటే హోమోసైన్. హోమోసైన్ అనగా ఇది వచ్చేసి టు సబ్స్టెన్స్ అండ్ సేమ్ ఎసెన్స్ అనగా సేమ్ సబ్స్టెన్స్ అనగా ఒకే సారము ఒకే సామర్థ్యం. అందుకని ఈ ముగ్గురిని కలిపి హోమోసైన్ అని పెట్టి పిలుస్తూ ఉంటారు. గ్రీక్లో ఈ పదాన్ని మనం చూసినట్లయితే ఈ పదం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే ఇది సేమ్ సబ్స్టెన్స్ అండ్ సేమ్ ఎసెన్స్ అని చెప్పేసి పిలుస్తారు. అనగా ఒకే సారం కలిగిన వారు లేదా ఒకే సామర్థ్యం కలిగిన వారు. ఈ ముగ్గురిని కూడా ఈ పదంతో పిలుస్తారు. కాబట్టి మనము గ్రీక్లో ఈ పదాన్ని మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన పదము. ఈ విషయాన్ని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు కూడా మనకు తప్పుడు సిద్ధాంతాలు కూడా మనకు ఉన్నాయి, ఫాల్స్ థియరీస్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. మొదటిగా ట్రైథియిజం. ట్రైథియిజం అనగా దీన్ని వచ్చేసి ముగ్గురు దేవుళ్ళు అని చెప్పేసి ప్రతిపాదించారు. ఎవరికి వాళ్ళు విడిగానే ఉంటారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు ఎవరికి వాళ్ళే, వాళ్ళకి ఎవరికి కూడా సంబంధం లేదు. దీన్ని పరిభాషలో వచ్చేసి త్రిమూర్తులను పిలిచారు. త్రిమూర్తులు అంటే ఇక్కడ హిందూ సిద్ధాంతంలోకి వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. అయితే ఈ ముగ్గురు గురించి నేను తర్వాత ఒకసారి మాట్లాడతాను. అయితే ప్రస్తుతానికి ఈ ట్రైథియిజంలో వీరి ముగ్గురిని గురించి తెలియజేయడం జరిగింది. తండ్రి వేరు,
కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు అని చెప్పేసి ఈ యొక్క లేఖన భాగంలో ఇక్కడ ఈ సిద్ధాంతంలో మనం చూస్తాం. రెండోదిగా వచ్చేసి మోడర్నిజం. ఈ మోడర్నిజంలో ఇది వచ్చేసి స్పెయిల్బియస్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. ఇందులో ఏంటంటే తండ్రి, ఫాదర్ ప్లస్ సన్, ఇద్దరు కూడా దేవుళ్ళు. అయితే సన్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పరిపూర్ణమైన దేవుడు అని చెప్పేసి తెలియచేశాడు ఇతను. అయితే ఇది కూడా తప్పు సిద్ధాంతం. అతను హోలీ స్పిరిట్ని నమ్మడు. వాళ్ళిద్దరిని మాత్రమే దేవుడు అంటారు. వాళ్ళిద్దరిలో దేవుడు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారే సంపూర్ణమైన దేవుడు తప్ప మరి ఎవరు కూడా లేడు అని చెప్పేసి ఆయన బోధిస్తుంటాడు. మూడవదిగా వచ్చేసి ఏరియనిజం. ఏరియనిజంలో ఇది వచ్చేసి క్రీస్తు శకం 250 నుంచి 366 BC వరకు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన ఈ సిద్ధాంతము ప్రబలిపోయింది. ఏరియన్స్ అనే అతను ఈ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఆయన ప్రాముఖ్యంగా ఫాదర్ ఓన్లీ గాడ్ అని చెప్పేసి ఆయన ప్రతిపాదించాడు. తండ్రి ఫాదర్ ద్వారా కుమారుడు ఏర్పడ్డాడు, ఆయనే సృష్టికర్త, ఆయన కన్నా మించి దేవుడు మరెవరూ లేరు అని చెప్పేసి ప్రాముఖ్యంగా ఏరియన్ అనే అతను ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతంలో ఎక్కువగా ఈ యొక్క యెహోవా సాక్షులు ప్రాముఖ్యంగా దాన్ని అదే ఆధారం చేసుకుని బ్రతుకుతారు. రెండోదిగా చూసినట్లయితే వన్నెస్, పెంతెకోస్తు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అదే సిద్ధాంతాన్ని వాళ్ళు ఫాలో అవుతారు తప్ప వాళ్ళు ఈ తండ్రి, ఈ కుమారుడిని, హోలీ స్పిరిట్ మాత్రము ఎంత మాత్రం కూడా నమ్మరు. అయితే ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మూడు సిద్ధాంతాల ద్వారా ఎంతో తప్పు సిద్ధాంతాలు ఇక మనం బైబిల్లో చూసినట్లయితే, నేను చెప్పకూడదు కానీ ఈ పిడి సుందరరావు వారి యొక్క కుమారుడు ప్రసన్న బాబు అది మరీ అసలు ఓవర్కమ్ అయిపోయింది. దానికంటే ఇక తండ్రి, ఒక దేవుడు తండ్రి మాత్రమే గొప్పవాడు, ఇక కుమారుడు హోలీ స్పిరిట్ని ఎంత మాత్రం కూడా నమ్మడు. తక్కువ వాడు యేసుక్రీస్తు వాడు తండ్రి కంటే తక్కువ వారని చెప్పేసి అతను BOUIలో పోస్ట్ చేసినప్పుడు నేను చూస్తుంటాను. అది కాదు దాని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మాత్రము దీన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. దీన్ని మాత్రమే మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ లేఖనం సెలవిస్తుంది ఈ సిద్ధాంతాలను కూడా తప్పుడు సిద్ధాంతాలని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ సిద్ధాంతాల్లో నుంచి కొన్ని బైబిల్ లేఖనాల నుంచి మనం కొన్ని కానీ చూసినట్లయితే